మనుషుల్ని చంపడానికి తోటి మనుషులే రకరకాల కుట్రలు పన్నుతారు. ఇలా తన అత్తను చంపేందుకు ఒక కోడలు పన్నిన కుట్ర చూస్తే ఔరా అనిపించక మానదు. మనుమరాలితో కలిసి దొంగ పోలీస్ ఆటాడుకుందాం రా అంటూ అత్తను రప్పించి ఆపై కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసి ఆట అంటూ నమ్మించింది. ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసేసి దేవుడి గదిలో ఉన్న దీపం సాయంతో మంట పుట్టించి అత్తను ఆ కోడలు చంపేసింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వింత హత్య వివరాల్ని అధికారులు శనివారం పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరించారు. పెందుర్తి ప్రాంతానికి చెందిన జయంతి కనక మహాలక్ష్మి అనే వృద్ధురాలు తన కుటుంబంతో నివసిస్తోంది. వృద్ధురాలు కనక మహాలక్ష్మి కోడలు లలితాదేవి అత్త కుమార్తెలను పిలిచింది. అనంతరం అత్తను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కాళ్లను కట్టేసి ఆపై పెట్రోల్ పోసేసింది. విచారణకు వచ్చిన పోలీసులకు దేవుడి గదిలో దీపం కనిపించింది. దీంతో తన అత్త కాలిపోయిందంటూ లలిత నాటకమాడింది. తొలుత పోలీసులు ఈ కేసును అగ్ని ప్రమాద కేసుగానే నమోదు చేసుకున్న వివిధ ఆధారాలు లభ్యం కాగా అనుమానాస్పద మృతి హత్య కేసుగా మార్చారు. సినీ ఫక్కీలో పథకం ప్రకారమే అత్తను కోడలే హత్య చేసినట్టు పోలీసులకు రుజువులు సంపాదించారు. అత్తను చంపేసిన తర్వాత ఆ కోడలు తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందని, ఈ సంఘటనలో తన అత్త మృతి చెందిందని నిందితురాలు లలిత పోలీసుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఈ కేసు పట్ల తొలి నుంచి పలు అనుమానాలు రావడంతో సిఐ కేవి సతీష్ కుమార్ తన సిబ్బందితో కలిసి వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఇంట్లోని దీపం కూడా ఆధారంగా లభించింది. తన పట్ల తరచూ చిరాకు పడుతోందనే కారణంతోనే అత్తను అలా హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో కోడలు వెల్లడించడం గమనార్హం.